మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అవెంజర్స్ మూవీ వచ్చి 5 ఇయర్స్ దాటిపోయింది. నెక్స్ట్ అవెంజర్ మూవీ అయిన క్యాంగ్ డైనస్టీ మూవీ 2026 మేలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న మరొక అవెంజర్ మూవీ అయిన సీక్రెట్ వార్స్ మూవీ 2027 మేలో రిలీజ్ అవబోతుంది. ఈ రెండు మూవీస్ ఇంకా ప్రీ ప్రొడక్షన్లోనే ఉన్నాయి. క్యాంగ్ డైనస్టీ మూవీని అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ఈ మూవీకి షంచి మూవీని డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ క్రెటాన్ని డైరెక్టర్గా తీసుకున్నారు. అలాగే యాంట్‌మ్యాన్ 3 మూవీ రైటర్ అయిన జెఫ్ లవ్నెస్ని రైటర్గా సెలెక్ట్ చేశారు. అయితే డానియల్ తన అదర్ మార్వెల్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈవెన్ లైవ్ యాక్షన్ నారుటో మూవీని కూడా ఇతనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇతను తప్పుకున్న తర్వాత మార్వెల్ జెఫ్ లవ్నెస్ ప్లేస్లో డాక్టర్ స్ట్రేంజ్ 2 అండ్ లోకీ సిరీస్కి రైటర్ అయిన మైకెల్ వాల్రాన్ని రైటర్గా సెలెక్ట్ చేసుకున్నారు. సీక్రెట్ వార్స్ మూవీకి కూడా ఇతనే రైటర్. డెస్టిన్ డైరెక్టర్గా తప్పుకున్న తర్వాత మార్వెల్ స్టూడియోస్ షాన్ లెవీని క్యాంగ్ డైనస్టీ మూవీకి డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు. అయితే రీసెంట్గా ది హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్ని డైరెక్ట్ చేయమని రూసో బ్రదర్స్ని కోరింది. ప్రస్తుతం మార్వెల్ స్టూడియోస్కి అండ్ రూసో బ్రదర్స్కి మధ్య దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన న్యూస్ కాదు. కానీ ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయ్యి రూసో బ్రదర్సే ఈ అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్ని డైరెక్ట్ చేస్తే మాత్రం మనం మళ్ళీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ రేంజ్ మూవీస్ని ఎంసీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎంసీలో ఉన్న బెస్ట్ మూవీస్ని రూసో బ్రదర్సే డైరెక్ట్ చేశారు. అండ్ రీసెంట్ ఇయర్స్లో ఎంసీ నుంచి వస్తున్న మూవీస్ అండ్ షోస్ ఫ్యాన్స్ని అంతలా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈవెన్ కెవిన్ ఫైగే కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అండ్ ఎంసీకి పునర్వైభవం తీసుకురాగల సత్తా రూసో బ్రదర్స్కి ఉంది. సో మార్వెల్ స్టూడియోస్ వీరిని సెలెక్ట్ చేయాలని అనుకోవడం నిజంగానే చాలా మంచి నిర్ణయం. అయితే ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే డెడ్పూల్ 3 మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్, ట్రైలర్ చివరిలో కనిపించిన స్లింగింగ్ పోర్టల్ని ఎవరు ఓపెన్ చేశారు అండ్ డెడ్పూల్ అండ్ వాల్వెరిన్లు ఆ పోర్టల్ గుండా ఏ ప్లేస్కి వెళ్తున్నారని. అండ్ చూస్తుంటే ఇప్పుడు ఈ రెండిటికి సమాధానాలు దొరికినట్టుగా కనిపిస్తుంది. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్లో డెడ్పూల్ అండ్ వాల్వెరిన్లు డెడ్పూల్ వర్క్ చేసే కంపెనీ దగ్గర పైనుంచి కారు మీద పడినట్టు కనిపిస్తారు. సో డెడ్పూల్ అండ్ వాల్వెరిన్లు ఆ పోర్టల్ గుండా వెళ్ళింది డెడ్పూల్ యూనివర్స్కే. వారు ఆ యూనివర్స్కి వెళ్ళిన తర్వాత వాల్వెరిన్ డెడ్పూల్ ఫ్రెండ్స్ని మీట్ అవడం కూడా మనకు ఆ ట్రైలర్లో కనిపిస్తుంది. అయితే మేబీ ఇది మనల్ని మిస్లీడ్ చేయడానికి చూపించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ మూవీపై మామూలుగానే భారీ అంచనాలు ఉన్నాయి. అయినా ట్రైలర్ ఎండింగ్లో వాల్వెరిన్ అండ్ డెడ్పూల్లు పోర్టల్లోకి జంప్ చేసే ఈ షాటే చాలామందికి మూవీపై ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అలాంటి ఒక విషయాన్ని వారు ఇలా ట్రైలర్లోనే రివీల్ చేస్తారని నేను అనుకోవటం లేదు. మేబీ మూవీలో డెడ్పూల్ అండ్ వాల్వెరిన్లు డెడ్పూల్ యూనివర్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వైడ్లోకి వచ్చి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా ర్యాన్ రెనాల్డ్స్ తన ఇన్స్టాగ్రామ్లో స్లింగ్ రింగ్ ఇమేజెస్ని పోస్ట్ చేశాడు. అండ్ ఈ స్లింగ్ రింగ్కి ఒకవైపు గ్రీన్ స్టోన్ అండ్ మరొక వైపు రెడ్ స్టోన్ ఉన్నాయి. మేబీ ఇవి టైమ్ స్టోన్ అండ్ రియాలిటీ స్టోన్ కావచ్చు. మూవీకి సంబంధించిన ట్రైలర్స్లో మనకు ఈ స్లింగ్ రింగ్ పోర్టల్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఫైనల్ ట్రైలర్లో కూడా ఈ స్లింగ్ రింగ్ పోర్టల్ నుంచే లేడీ డెడ్పూల్తో పాటు డెడ్పూల్ వేరియంట్స్ నడుచుకుంటూ వస్తారు. ఈ పోర్టల్ని సోర్సరస్ స్లింగ్ రింగ్తో ఓపెన్ చేస్తారు. అయితే సోర్సరస్ మాత్రమే కాదు, నెడ్ లాంటి నాన్ మ్యాజిక్ యూజర్ కూడా ఈ స్లింగ్ రింగ్తో పోర్టల్ని క్రియేట్ చేయడం మనం నోవే హోమ్ మూవీలో చూసాం. అండ్ ఈ షాట్లో మీరు గమనిస్తే డెడ్పూల్ వేరియంట్స్ ముందు ఒక కేప్తో నడుచుకుంటూ వెళ్తూ ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ని ట్రైలర్లో రివీల్ చేయలేదు. మేబీ ఇక్కడ కనిపిస్తుంది వాంగ్ వేరియంట్ కానీ, నెడ్ వేరియంట్ కానీ, లేదా సోర్సర్గా మారిన డెడ్పూల్ వేరియంట్ కానీ అయి ఉండవచ్చు. అలాగే సింగింగ్ పోర్టల్స్ మల్టీవర్స్కి ట్రావెల్ చేయడానికి పోర్టల్స్ని క్రియేట్ చేయలేవు. అయితే ఈ స్లింగ్ రింగ్కి ఉన్న టైమ్ అండ్ రియాలిటీ స్టోన్స్ అది వర్క్ అవడానికి కారణం కావచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.